2024-25 సంవత్సరంలో జరగబోయే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికలలో పీడీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న కోరెండ్ల విజయ గౌరి ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా గోపాలపట్నం నుండి ఎన్డీఏ వరకు ఉన్న విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కలిసి పరిచయం చేసుకున్నారు. ఉపాధ్యాయుల యొక్క ఓటును వేసి గెలిపించవలసిందిగా కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై శాసనమండలిలో గళం విప్పుతానని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తానని అన్నారు. ఉపాధ్యాయులకు అన్యాయం జరిగితే పోరాడడానికి ప్రత్యక్షంగా మీకు తోడుగా నడుస్తానని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలలో నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించమని కోరారు. వీరితో పాటు ప్రచారంలో అనసూయ, ఎం శంకర్రావు, జె సత్యనారాయణ పాల్గొన్నారు. పీడీఎఫ్ నా పేరు కోరెడ్ల విజయ గౌరి. నేను 2025 మార్చిలో జరగబోతున్నటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థినిగా పోటీ బరిలో ఉండటం అనేటటువంటిది జరిగింది. యూటీఎఫ్తో పాటు అనేక ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు, సైన్స్ సంఘాల మద్దతుతో మరి పీడీఎఫ్ అభ్యర్థినిగా పోటీ బరిలో ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గత వారం రోజులుగా వైజాగ్ సిటీలో యూనివర్సిటీలు, కాలేజీలు, గవర్నమెంట్ హై స్కూల్స్, పాలిటెక్నికల్ కాలేజీలు, ఐటీఐలు అన్నింటినీ పర్యటించి అక్కడ ఉండేటటువంటి విద్యారంగ సమస్యలని, అలాగే అధ్యాపకులు, ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని తెలుసుకోవడం అనేటటువంటిది జరిగింది. మరీ ముఖ్యంగా ఈ విద్యారంగంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు ఉపాధ్యాయులు ఎదుర్కొనేటటువంటి అనేక రకాల సమస్యల్ని గుర్తించడం అనేటటువంటి జరిగింది. ఇప్పటికే విద్యారంగం ఎదుర్కొనే అనేక సమస్యల మీద మరి ఒకవైపు పోరాడుతూ పీడీఎఫ్ ఫ్రంట్గా కృషి చేస్తూ అనేక విజయాలను సాధించడం అనేటటువంటిది జరిగింది. మరీ ముఖ్యంగా పాలిటెక్నికల్లో, ఐటీఐల్లో, యూనివర్సిటీల్లో పోస్టులు భర్తీ చేయాలనేటటువంటిది ఒక ప్రధానమైన సమస్యగా ఉంది. ఆ పోస్టుల భర్తీ విషయంలో మేము పీడీఎఫ్ ఫ్రంట్గా భవిష్యత్తులో కృషి చేస్తామని చెప్పి మరి అధ్యాపకులకు మేము చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో దాదాపు 1200 మంది ఉండాల్సినటువంటి ప్రొఫెసర్స్ ఈరోజు రెగ్యులర్ పోస్టులు కేవలం 250 మంది మాత్రమే ఉన్నారు. మిగిలినదంతా కూడా కాంట్రాక్ట్ బేస్ మీద నడిచేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఐటీఐల్లో, పాలిటెక్నికల్లో, యూనివర్సిటీల్లో, అవుట్ సోర్సింగ్లో అనేక రకాల కాలేజీలో పనిచేసేటటువంటి లెక్చరర్స్ అందరికీ కూడా, కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసే లెక్చరర్స్ అందరికీ కూడా రెగ్యులరైజ్ చేయించాలనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యంతో పీడీఎఫ్ ఫ్రంట్ ఎజెండాలో పెట్టడం అనేటటువంటిది జరిగిందని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే సెకండరీ ఎడ్యుకేషన్లో ఈరోజు పనిభారం బాగా పెరిగింది. పోస్టులు భర్తీ చేయాలి. పోస్టులు భర్తీ చేసి అక్కడ సజావుగా విద్యారంగం నడవడానికి కావాల్సినటువంటి కృషి అనేటటువంటి చేస్తామని చెప్పి ఒక మాటగా సెకండరీ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది.